హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను బరబాటి బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్గా ఉంటుందండి. దానికోసం ముందుగా ఒక కళాయిలోని ఆయిల్ తీసుకొని అందులోని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలండి. వేగిన తర్వాత మనం బరబాటి వేసుకొని బాగా ఏగనివ్వాలి. యాక్చువల్లీ నాకు అది సరిపోలేదు, వేరే దానికి నేను మార్చుకున్నాను. అవి ఒక 20% వేగిన తర్వాత మనం బంగాళదుంపలు వేసుకోవాలండి. ఎందుకంటే బరబాటి బేగా మగ్గిపోతుంది, అందుకని చెప్పి బరబాటి తర్వాత మనం ఆలు వేసుకుని రెండు బాగా వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి నీట్గా, చాలా బాగుంటుంది. రెండు బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచి తీసిన తర్వాత మనకి అందులోకి కారము, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. మనం ఇవి ఆల్రెడీ అప్పటికే బాగా మగ్గిపోతాయండి, చూసుకోవాలి. సిమ్లోని ఈ ప్రాసెస్ అంతా చేయాలి, అప్పుడైతేనే కర్రీ సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్.